శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ గారు హిమాలయాలలోని హిమాచల్ ప్రదేశ్లో ఒక గుహలో 11 నెలలు తామొక్కరే ఉండి చాలా నిష్టగా సాధన చేస్తారు. దాని తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలవాటు పడటానికి వారికి కాస్త టైం పడుతుంది. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్కి వాటిని పరిశీలించటానికి ల్యాబ్స్ ఎలా అయితే ఉంటాయో, ఇప్పుడు ఒక కార్ తయారు చేసినట్లయితే దానిని ఎన్నో ప్రయోగాలకి గురి చేస్తారు. అంటే ఎన్ని రకాల పరిస్థితుల్లోనో యాక్సిడెంట్ అయ్యేలా చేసి అది ఎంత సస్టైన్ అవ్వగలుగుతోంది, దానికి ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలి, ఇలా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత అనేది మనిషి యొక్క ఇన్నర్ రియాలిటీకి సంబంధించినదన్నమాట. అంటే మన అంతః సత్యాన్ని టెస్ట్ చేయాలి అంటే కావలసినటువంటి ఆ ల్యాబ్స్ ఎక్కడ ఉంటాయి అంటే అది మన లోపలే ఉంటాయి. మన మనస్సే ఒక ప్రయోగశాల అన్నమాట. అందులో టూల్స్ ఏంటి అంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. గురువులు ధ్యానంలోకి ఎలా వెళ్ళాలి అనేది నేర్పుతారు. తర్వాత అందులో ఏ స్టేజెస్ ఉంటాయి, ఎలాంటి చేంజెస్ ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి అనేది నేర్పుతారు. ఆ తర్వాత శిష్యుడే ధ్యానంలోకి వెళ్ళి ఆ ధ్యానంలో ఆ గురువు చెప్పినది ఏదైనా కనపడినప్పుడు ఓకే, నేను ఈ స్థితిలో ఉన్నాను, గురువుగారు చెప్పినటువంటి మొదటి దశలో ఉన్నాను లేదా రెండవ దశలో ఉన్నాను, ఇలా మనల్ని మనమే జాగ్రత్తగా గమనించుకోవాలి. అంతేకాకుండా గురువులు కూడా గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటారన్నమాట. ఇలా ఆ 11 నెలలు శిక్షణ పూర్తయిన తర్వాత స్వామీజీ మొదటిగా జపాన్ వెళ్తారు. అది కూడా చాలా తక్కువ పైకం తీసుకుని వెళ్తారనమాట. అక్కడ ఒక వ్యక్తి ఆతిథ్యం ఇస్తారు. అతని యొక్క కుమారుడికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్వామీజీ తొలగిస్తారు. తర్వాత ఒకదాసన్ అనే వ్యక్తితో వారు కొద్ది నెలలు గడుపుతారు. కొద్ది రోజులకు ఆయనే స్వామీజీకి అమెరికాకు వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తారు. అమెరికాలో ఫస్ట్ హవాయిలో దిగుతారు. తర్వాత షికాగో, మిన్నియాపోలిస్ వారి మెయిన్ కార్యకలాపాలు సాగటానికి ప్రధాన కేంద్రాలుగా చేసుకుంటారనమాట. అక్కడి నుంచి వారు ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వటం, ఫస్ట్ వారిని నమ్మని వారు కూడా ఒక్కసారి స్వామీజీ యొక్క ఉపన్యాసం విన్న తర్వాత వారి శిష్యులుగా మారిపోవటం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ ఉపన్యాసాలకు వచ్చే ప్రజలని చూడగానే వారు ఏమి అడగకపోయినా వారి గురించి స్వామీజీకి తెలిసిపోయి వారికి ఏది అవసరమో అది చెప్పగలిగేవారన్నమాట. ఇక్కడితో 7వ అధ్యాయం పూర్తయింది. ఇక 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఆత్మజ్ఞానం పొందడమే మహర్షుల జీవన పరమావధి. అదే వారి జీవన సందేశం. ఆత్మ ప్రజ్ఞ అంటే ప్రతి స్థాయిలోనూ మనల్ని మనం తెలుసుకోవడం. మన శరీరం, శ్వాస, మనస్సు, ఆత్మ అంతర్గతంగా ప్రతి స్థాయిలోనూ మనకి మనం తెలిసి ఉండటం. మన గురించి మనం ఎంత బాగా తెలుసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకి అంత బాగా అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచం గురించిన మన ఊహలు, అంచనాలు అంత ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు మనకు నిరాశ చెందే పరిస్థితులు అతి తక్కువగా సంభవిస్తాయి. ఆత్మప్రకాశం లేకపోవడంతో మన గురించి మనం వేసుకునే అంచనాలు తప్పే అవుతాయి. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనం వేసే అంచనాలు తప్పే అవుతాయి. అది మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది.
దుఃఖంలో ఉన్న వ్యక్తి ఉన్నత స్థితికి చెందిన సత్యాన్ని గుర్తించలేడు. అందువల్ల మనం ఉన్నత స్థితికి చెందిన సత్యాన్ని అనుభూతి చెందాలనుకుంటే మనకి మనంగా దుఃఖకారక స్థితిని సృష్టించుకోకుండా ఉండాలి. అది మనమంతా కూడా చేయగలం. 1963 నుంచి 68 మధ్యలో స్వామీజీ భారతదేశంలో ఎలా బోధించేవారో అమెరికాలో కూడా అలాగే బోధించేవారు. ఆయన బోధ ఆరోగ్యం, ఆధ్యాత్మిక దిశగా నడిచేది. భారతీయులు స్వామి రామాను పవిత్రమైన గొప్ప స్వామీజీగాను, హిమాలయ సాధువుగాను, ఒకప్పటి శంకరాచార్యగాను చూస్తారు. కాబట్టి ఆయన బోధని ఎంతో గౌరవంగా వింటారు. యోగ సాధన ఎంత మహిమాన్వితమైనదో అప్పుడప్పుడు ఆయన ప్రదర్శనలు నిరూపించేవి. దానితో అమెరికాలో స్వామీజీకి ఎంతో గౌరవం లభించింది. కానీ ఆ ప్రదర్శనలు భారతీయ శ్రోతల్ని ఆయన బోధలు అనుసరించేలా చేయలేకపోయాయి. ముందు నుంచి స్వామీజీని ఒక గొప్ప సాధువుగా భావించిన వారి మనసులు కేవలం ఆయన బోధలు వినడం, ఆయన శిష్యులుగా గుర్తింపు తెచ్చుకోవడంతోనే ఆనంద సాగరంలో మునిగిపోయాయి. కొంతమంది శిష్యులు ఆయన్ని భగవంతుని సాక్షాత్ రూపంగా మాత్రమే కాక ఇంకా వేరు రూపాల్లో కూడా గుర్తించారు. కేవలం ప్రొఫెసర్ ఆర్ఎస్ స్టాండన్ మరికొద్ది మంది స్వామీజీతో కలిసి కాఫీ తాగేవారు, పేక ఆడేవారు, జోక్స్ చెప్పేవారు. బాగా పొద్దుపోయిన తర్వాత స్వామీజీ వారిని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు. మర్నాడు వారికి క్లాస్ తీసుకోవటానికి తనకి కూడా కొంచెం నిద్ర అవసరమని చెప్పేవారు. ఆధ్యాత్మిక భావనల్ని పాశ్చాత్య దేశాల వారికి ఆకర్షణీయంగా అందించటంలో ఒక సమగ్రమైన వ్యవహార శైలి ఉండేది వారికి. వారు స్వామీజీని చూసే భావనకి, భారతదేశంలో స్వామీజీని చూసే భావనకి మౌలికంగానే ఎంతో మార్పు ఉండేది. ఎంతోమంది పాశ్చాత్యులకి పదార్థగతమైన విషయాలకి గల పరిమితులు అర్థం కావటం వల్ల వారు జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు నవీన మార్గాలను అన్వేషించటం మొదలుపెట్టారు. ప్రాచ్య భావనలు సాధకుల అంతర్గత అభివృద్ధికి, ఆనందానికి తోడ్పడేందుకు ఉపకరించేవి. అమెరికా సంస్కృతి స్వామీజీని ఒక వ్యక్తిగాను, గొప్ప సాధువుగాను కూడా గుర్తించింది. అమితమైన భక్తి ప్రపత్తి భావనకి బందీలైపోకుండా అమెరికన్లు స్వామీజీని ఆ క్షణంలో ఎలాగ ఉండేవారో గమనించగలిగేవారు. ఉదాహరణకి 1970లో చికాగోలో ఉన్న విద్యార్థులు స్వామీజీ ఆధ్యాత్మిక సాధనలో ఎంతో ఉన్నత స్థాయించినా కానీ ఆయన చాలా వ్యావహారికమైన వ్యక్తి అని, వాస్తవికంగా ఉంటారని చెప్పుకునేవారు. ఎంత జ్ఞాని అయినా ఆయన విద్యార్థులు నేర్చుకోవాలని కోరుకున్న విషయాన్నే బోధించేవారు. గొప్ప జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి ఉన్న స్వామీజీని వారు ఎంతో ప్రేమించారు. ఆయన వారితో ఎల్లప్పుడూ నవ్వుతూ చలోక్తులు వేస్తూ ఉండేవారు. కానీ వారి దైనందిన జీవితాలు, నిత్యకృత్య వ్యవహారాలు ఎలా నడుస్తూ ఉన్నాయో కూడా ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. స్వామీజీ మొదటిసారి అమెరికాకి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఎక్కడో ఒకచోట మకాం ఉండటం, చుట్టుప్రక్కల ప్రాంతాలు పర్యటన చేస్తూ ఉండటం చేసేవారు. అయితే స్వామీజీ 1969 శీతాకాలంలో టొపేకా, కాన్సాస్లో ఉన్న మెన్నింగర్ ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ క్రమం మారింది. దీనికి కారణం మినియాపోలిస్ వైద్యులు డాక్టర్ డానియల్ ఫెర్గూసన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్, గుండె, రక్త ప్రసరణ వ్యవస్థపై స్వామీజీకి గల అసాధారణ సామర్థ్యం చూసి ఆయన గొప్ప సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దాంతో ఆయన మెన్నింగర్ ఫౌండేషన్లో
రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వాలంటరీ కంట్రోల్స్ ప్రోగ్రామ్ హెడ్గా పనిచేస్తున్న తన సహచరుడు డాక్టర్ ఎల్మర్ గ్రీన్ని కలిశారు. డాక్టర్ గ్రీన్ ఆలోచన, అసంకల్పిత ప్రతీకార చర్యలతో సహా శారీరక ప్రక్రియల్ని నియంత్రించటంలో మైండ్ సామర్థ్యం, మైండ్ బాడీ రిలేషన్షిప్కి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. డాక్టర్ ఫెర్గూసన్ ఈ హిమాలయ సాధువుని మెన్నింగర్ ఫౌండేషన్కి వచ్చి ప్రయోగశాల పర్యవేక్షణలో మైండ్ బాడీ రిలేషన్షిప్ని అర్థం చేసుకునేందుకు దోహదం చేసే కొన్ని యోగ సాధనల్ని ప్రదర్శించమని కోరగానే స్వామీజీ అందుకు వెంటనే అంగీకరించారు. మార్చ్ 28, 1969లో ఒక వారాంతంలో డాక్టర్ ఫెర్గూసన్తో కలిసి స్వామీజీ మొదట టొపేకాని సందర్శించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గ్రీన్, తన భార్య యాలిస్, తన సహచరులకు స్వామీజీని పరిచయం చేశారు. స్వామీజీ వారితో మాట్లాడుతూ మొత్తం శరీరం మైండ్ కంట్రోల్లోనే ఉంటుందని, మైండ్లో ఏ చిన్న పిసరు భాగము శరీరం యొక్క ఆధీనంలో ఉండదు అని తెలిపారు. శరీరం మనసు లక్ష్యాల్ని నెరవేర్చడానికే ఉందని, మనస్సు ఆత్మ లక్ష్యాలను నెరవేర్చటానికి ఉందని తెలిపారు. మరొకసారి, శరీరం మనస్సు లక్ష్యాలని నెరవేర్చటానికి ఉంటే, మనస్సు ఆత్మ లక్ష్యాలని నెరవేర్చటానికే ఉంది. మొత్తం శరీరం మనసు ఆధీనంలోనే ఉన్నా ఎవరు తమ మనసుల్ని గురించి పట్టించుకోకపోవటం వల్ల వారి శారీరక క్రియలు వారి స్వాధీనంలో ఉండవు. అంతర బాహ్య వాస్తవికతల్ని అన్వేషించటానికి మనసు ఒక గొప్ప సాధనమని తెలియకపోవటం వల్ల ప్రజలకు మనస్సు ప్రవర్తించే తీరుని, దానికి సంబంధించిన వివిధ రకాల సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చెయ్యరు. స్వామీజీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక శాస్త్రజ్ఞుల బృందానికి. అది ఎలాంటి బృందం అంటే, ఎంతటి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలైనా అవి శాస్త్రీయంగా నిరూపించబడితేనే విశ్వసించే బృందం. స్వామీజీ తాను విదేశాలకు వచ్చింది శాస్త్రీయతని, ఆధ్యాత్మికతని అనుసంధానం చేయటానికేనని చాలా స్పష్టంగా చెప్పారు. స్వామీజీ తన వ్యాఖ్యల్లోని వాస్తవికతని నిరూపించే శాస్త్రీయ ప్రయోగాల ద్వారా ప్రదర్శనలిస్తూ ఆధునిక విజ్ఞానం సందిగ్ధంగా కొన్ని పరిమితులలో ఉన్న భాగాలను స్పష్టం చేయటానికి ప్రయత్నించారు. అంటే ఆధునిక విజ్ఞానానికి ఇంకా క్లారిటీ లేని కొన్ని భాగాలను స్వామిరామ గారు వాటిని వాళ్ళకి క్లియర్ చేయటానికి ప్రయత్నించారన్నమాట. నాగరికతలో మానవత్వం తదుపరి స్థాయిని సాధించాలని కోరుకుంటే అది ఈ పరిమితుల్ని అధిగమించాల్సి ఉంటుందని ఆయన శాస్త్రజ్ఞులతో చెప్పారు. తనకు ఎలాంటి హాని కలగకుండా తన గుండె కొట్టుకోవడాన్ని ఆపగలనని స్వామీజీ ప్రకటించారు. ఈ ప్రక్రియని ప్రదర్శించి చూపగలరా అని మెన్నింగర్ శాస్త్రజ్ఞులు ఆయనని ప్రశ్నించారు. వారు దానికి తప్పకుండా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. కావలసిన సరంజామా అంతా సిద్ధం చేయబడింది. స్వామీజీని ఒక ఈకేజీ మిషన్కి హుకప్ చేశారు. తర్వాత కాలంలో స్వామీజీ మెన్నింగర్ ఫౌండేషన్లో ఉన్నప్పుడు సెక్రటరీగాను పర్సనల్ అసిస్టెంట్గాను పనిచేసిన డగ్ బోయెడ్ ఈ ప్రాథమిక ప్రదర్శనల గురించి తాను రచించిన స్వామి అనే పుస్తకంలో వివరంగా రాశాడు. ఈ ప్రయోగశాల సెషన్స్ జరిగినప్పుడు బాయెడ్ అక్కడ లేడు. డాక్టర్ గ్రీన్ అతడికి స్వామీజీతో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ ప్రక్రియ అంతా ఎలా జరిగిందో వివరంగా చెప్పారు. బాయెడ్ స్వామిరామ తన గుండెని నిలిపినప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు కదా అని అడిగాడు. లేదు, ఫీడ్బ్యాక్ ఏమీ రాలేదు.
ఆయన ఎక్స్పెరిమెంట్ చేసే గదిలో అన్ని పరికరాల్ని పనిచేసే కండిషన్లోనే ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఆయనను కంట్రోల్ రూమ్లో పాలీగ్రాఫ్స్కి కనెక్ట్ చేయటం జరిగింది. కానీ ఆ ప్రదర్శన సాధనలాగానో లేదా ట్రైనింగ్ సెషన్లా లేదు. అక్కడ ఏ విజువల్ లేదా ఆడియో ఫీడ్బ్యాక్ సిగ్నల్స్ లేవు. పైగా స్వామీజీ నిజంగా కూడా తన గుండెని ఆపలేదు. తెలుసా, నిజానికి అక్కడ జరిగింది ఏమిటంటే ఆయన గుండె చప్పుడు ఒకేసారి నిమిషానికి 70 నుంచి 300 బీట్స్ వరకు వెళ్ళిపోయింది. దీన్నే ఏట్రియల్ ఫ్లటర్ అని అంటారు. నిజానికి ఆయన తన గుండెని 70 సెకండ్ల పాటు రక్తం పంప్ చేయకుండా ఆపారు. క్యాన్సస్ మెడికల్ సెంటర్లో పనిచేసే డాక్టర్ మార్విన్ డ్యూన్ అనే కార్డియాలజిస్ట్ ఈ విధమైన రికార్డుని గుర్తించి ఇది రక్తపోటు పడిపోవడం, స్పృహ తప్పడం, కొన్నిసార్లు మరణం కూడా సంభవించేలా చేస్తుంది. మీకు తెలుసా, స్వామీజీ ఈ విధంగా 3 లేదా 4 నిమిషాల సేపు తన గుండెని ఆపడానికి సుముఖంగా ఉన్నారు. కానీ నేను ఆయన ఆ పని 10 సెకండ్ల పాటు చేసినా సంతోషమేనని చెప్పాను. నిజానికి ఆయన ఆ ప్రక్రియని ప్రయత్నిస్తానని చెప్పటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన మొట్టమొదటిసారి ఆ ప్రక్రియని సాధించటానికి 3 రోజులు ఉపవాసం చేశారట. ఆయనకి 2 టెక్నిక్స్ ఉండాలి. ఆయన ప్రదర్శన చేసే సమయంలో ఆయన ఉపవాసం ఉంటానని చెప్పారు కదా, ఆయన నిజంగా ఆ సమయంలో గుండె కొట్టుకోవడాన్ని నిలిపేసి ఈకేజీ రికార్డు ఫ్లాట్గా వచ్చేలా చేస్తారు. ఆ రకంగా ఆయన గుండె మీద నియంత్రణని ప్రదర్శించేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ సమయంలో మేము చేయాల్సిన ప్రయోగాలన్నీ పూర్తి అయిపోయాయని నేను అనుకున్నాను. మరొక ప్రయోగం కూడా ఉందని తెలిసింది. స్వామీజీ గురించి మాకు మొదటగా చెప్పిన డాక్టర్ డాన్ ఫెర్గూసన్ మేము స్వామీజీతో కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర ఉన్నాము. స్వామీజీ మాతో ఆ తర్వాతి రోజు కాన్ఫరెన్స్ రూమ్లో మాట్లాడాల్సి ఉంది. ఆ సందర్భంలో స్వామీజీ డాక్టర్ ఫెర్గూసన్ మినియాపోలిస్కి విమానంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. యాలిస్, నేను వారిని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాం. అక్కడ మేము విందు భోజనం లాంటిది ముగించబోతూ ఉన్నాం. మా పరిశోధనకు ఆయన ఎంతటి గొప్ప సహకారాన్ని అందించారో మేము ఆయనతో చెప్తూ ఉన్నాము. కానీ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, గుండె కొట్టుకోవటాన్ని నేను పూర్తిగా ఆపలేదు, మీరు దాన్ని చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు అన్నారు. అప్పుడు నేను ఏం పర్వాలేదు, మరోసారి చేద్దురు గాని అన్నాను. అప్పుడు ఆయన దాన్ని నేను రేపే చేసి చూపిస్తాను అన్నారు. యాలిస్ ఆయనకి మనం ఇప్పుడు సుష్టుగా భోజనం చేస్తున్నామని, ఉపవాసం చేయటం లేదని, గుండె సహకరించటానికి ఒప్పుకోకపోతే ఆయనకు ప్రాణగండమని చెప్పకనే చెప్పారు. అప్పుడు ఆయన, నా గుండె నా చేతిలో బొమ్మ, నేను కావలసినట్టు ఆడుకుంటాను దానితో అన్నారు. చివరికి ఆయన మమ్మల్ని అందరినీ ఒప్పించారు. దాంతో మేమంతా కూడా హార్ట్ కంట్రోల్ ప్రయోగం జరిపాం. స్వామీజీ పట్టుపట్టి ఒప్పించారు. ఆయన ఆ పని కొద్ది సెకండ్ల వరకే చేస్తానని, అంతా సవ్యంగా ఉంటుందని పదే పదే చెప్పడంతో మేమంతా ఆ ప్రయోగానికి ఒప్పుకున్నాం. మేము సాధారణ సమయం కంటే ముందుగా ఆ వేకువజామునే ప్రయోగం మొదలు పెట్టాల్సి ఉంది. ఆ ప్రయోగం చేయటానికి స్వామీజీకి వైర్లు అమర్చాలి. ఆయన ఆ సాయంత్రం ఉపన్యాసం ఇచ్చే సమయానికి మొత్తం ప్రయోగం పూర్తి అయిపోవాలి. నేను స్వామీజీతో ప్రయోగం జరుగుతున్న గదిలో ఉన్నాను. యాలిస్, డాక్టర్ ఫెర్గూసన్, మెన్నింగ్టర్ డాక్టర్ అయిన డాక్టర్ సార్జెంట్లతో కలిసి కంట్రోల్ రూమ్లో ఉన్నారు. గుండె పనిచేయడం ఆగినప్పుడు ఇంటర్కంలో ఇక చాలు అనే మౌఖిక ఆదేశం ఇవ్వమని స్వామీజీ యాలిస్తో చెప్పారు.
ఆ ఆదేశం స్వామీజీకి సిగ్నల్గా పనిచేస్తుంది. అప్పుడు ఆయన తిరిగి తన గుండెని మామూలుగా పనిచేసేలా చేస్తారు. వాళ్ళు ఈకేజీ పాలీగ్రాఫ్ని చూడకూడదని చెప్పారు. మేము కూడా దాదాపు అందులో ఒక 10 సెకండ్ల పాటు ఫ్లాట్ లైన్ వస్తుందేమో అని అనుకున్నాం. అందుకే మేము ఇక చాలు అని చెప్పటానికి ఆలస్యమైంది. ఎందుకంటే వాళ్ళు పాలీగ్రాఫ్ని చూస్తూ స్వామి రామ వంటి అద్భుతమైన వ్యక్తిలో గుండె నిమిషానికి 300 సార్లు కొట్టుకోవటం ఎలా సంభవిస్తోందా అని చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పాలీగ్రాఫ్ ఫ్లాట్ లైన్ వస్తుందన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ స్వామీజీ హార్ట్ బీట్ ఆపకుండా ఎక్కువసార్లు కొట్టుకునేలాగా చేశారనమాట. అందుకే వాళ్ళు ఇక చాలు అనే సిగ్నల్ ఇవ్వలేదు. ఏం జరుగుతోందో నాకు తెలియదు. స్వామి రామ మౌనంగా కూర్చున్నారు. ఇక చాలు అనే సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆయన తన ఉదరాన్ని సంకోచింపచేసి డయాఫ్రమ్ అంటే రొమ్ము భాగాన్ని ఉదర భాగాన్ని వేరు చేసే కండరాన్ని డయాఫ్రమ్ అంటారు. ఆ డయాఫ్రమ్ని బిగించటం ద్వారా సోలార్ ప్లెక్సస్ అంటే ఉదర కూటమిలోని నాడీ కూటమిని లాక్ చేశారు. సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక చక్రం అన్నమాట. దాన్ని లాక్ చేశారు. స్వామీజీని నేను గుండెని ఆపినప్పుడు ఆయన ఎలా అనుభూతి చెందారో చెప్పమని అడిగాను. అప్పుడు యాలిస్ ఇంటర్కమ్లో ఓ నిమిషం ఇలా వచ్చి ఈ రికార్డుని చూస్తారా అని అడిగింది. నేను స్వామీజీ దగ్గరికి తిరిగి వెళ్ళి, మనం అనుకున్నట్టుగా మీ గుండె కొట్టుకోవడం ఆగలేదు. పైగా అది మామూలుగా కొట్టుకోవాల్సిన దానికంటే 5 రెట్లు వేగంగా కొట్టుకుంది అని చెప్పాను. దానికి ఆయన సరే, మనం ఈ విధంగా ఆపితే అది ఇంకా ఫ్లట్టర్ అవుతూనే ఉంది అన్నారు. ఆయన ఫ్లట్టర్ అనే పదాన్ని ఉపయోగించడానికి కారణం కాన్సాస్ యూనివర్సిటీ కార్డియాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ మార్విన్ డూన్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చూసినప్పుడు ఏట్రియల్ ఫ్లట్టర్ అని వ్యవహరించారు. డాక్టర్ డూన్ ఈ రికార్డు గురించి కొద్దిసేపు మాట్లాడుతూ, అయినా ఈ మనిషి ఎక్కడ ఉన్నారు, ఆయనకి ఏమైంది అని అడిగారు. నేను ఏమీ లేదు, మేము ఆయనకి వైర్లు తొలగించాము, ఆయన వేదిక మీదకు వెళ్ళి ఉపన్యాసం చెప్పారు అన్నాను. స్వామీజీ 2 వారాల తర్వాత ఏప్రిల్ 16న మినియాపోలిస్కి తిరిగి వచ్చారు. తర్వాతి ప్రదర్శనల కోసం తాను ల్యాబొరేటరీకి వస్తానని వాగ్దానం చేస్తూ డాక్టర్ గ్రీన్కి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన శ్రోతల ఆకాంక్ష మేరకు చాలా చోట్ల ఉపన్యాసాలు చేయవలసి వచ్చేసరికి పర్యటనలు ఎక్కువ అయ్యాయి. ప్రజాజీవనంలో అన్ని స్థాయిల్లోనూ ఆయనకు శ్రోతలున్నారు. విద్యార్థులు, విద్యావేత్తలు, వైద్యులు, మానసిక వైద్యులు, ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఆయన వద్ద ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవటానికి వచ్చేవారు. వేసవి వెళ్ళిపోతూ ఉండగా డాక్టర్ గ్రీన్ స్వామీజీ మెనింగర్లో వాలంటరీ కంట్రోల్స్ ప్రోగ్రామ్కి కన్సల్టెంట్గా పనిచేసే విషయంగా ఒక ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గ్రీన్ ఇదే సమయంలో డగ్ బోయిడ్ని కొనసాగబోయే స్వామిరామ ప్రాజెక్టులో భాగంగా స్వామీజీకి పర్సనల్ అసిస్టెంట్గా ఉండమని కోరారు. ఆ సంగతంతా బాయిడ్ ఇలా రాసుకున్నాడు. నన్ను స్వామి రామ ప్రాజెక్టులో కలుపుకోవడం నన్ను ఎంతో ఆకర్షించింది. గత కొద్ది నెలలుగా నేను పాశ్చాత్య ప్రపంచం మీద పెరుగుతూ ఉన్న ప్రాచ్య అంటే తూర్పు యొక్క ప్రభావాన్ని గమనిస్తూ ఉన్నాను. అలాగే నవయుగం గురించి మనం తరచూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇది తూర్పు దేశాల్లో పెరుగుతున్న పాశ్చాత్య ప్రభావంలోనూ, పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న తూర్పు ప్రభావంలోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. నేను 10 ఏళ్లుగా ఏషియన్స్తో పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళు పాశ్చాత్య విధానంలో వ్యావహారికంగా నిత్య వ్యవహారంలో అవసరమైన సిస్టమ్స్ని, నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. నన్ను స్వామిరామ ప్రాజెక్టులో కలుపుకోవడం వల్ల నాకు గ్లోబల్ ప్రాసెస్లో మరో కొత్త దృక్పథం మీద పనిచేసే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను.
ల్యాబ్లో ఆయన సెక్రటేరియల్ అసిస్టెంట్గా ఆయన టెక్నిక్స్ని పరిశీలించే అవకాశం కలిగింది. బాయిడ్ తాను స్వామీజీ కోసం ఏ విధంగా పనిచేశారో తెలియజేశారు. స్వామీజీ పరిశోధనా కార్యకలాపాలు, అపాయింట్మెంట్స్, లెక్చర్స్, టెలిఫోన్ కాల్స్కి సమాధానం చెప్పటం, డిక్టేషన్ తీసుకోవటం, రికార్డింగ్స్ని తిరిగి వ్రాయటం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, స్వామీజీ వ్రాసిన విషయాల్ని ఎడిట్ చేయటం వంటి పనులన్నీ ఆయన నిర్వహించేవారు. పరిశోధనకి సంబంధించిన డేటా అంతటినీ రికార్డ్ చేయటం, వాటిలో ముఖ్యాంశాల్ని రాసి ఉంచటం చేస్తూ ఉండేవారు. ఆయన స్వామీజీ డాక్టర్ గ్రీన్ ఇంట్లోనే ఉండేవారు. బాయిడ్ స్వామీజీకి 24 గంటలు అందుబాటులో ఉండేవారు. ఆయన ఉద్యోగ బాధ్యతల్లో స్వామీజీ ఆర్థిక లావాదేవీల నిర్వహణ, ఏవైనా ప్రత్యేక ఆహార అవసరాలని ఏర్పాటు చేయడం కూడా ఉన్నాయి. నాకు ఈ హిమాలయ యోగి బోధలు, ప్రజ్ఞలతో పాటు ఆయనతోనూ ఆయన ఆకర్షణీయమైన దృక్పథంతోనూ కూడా పరిచయం కలగడం నా సౌభాగ్యం అని రాసుకున్నారు ఆయన. సెప్టెంబర్ 9, 1970 నాడు స్వామీజీ టోపేకాకి వెళ్ళిపోయారు. ఈసారి ఆయన ఎక్కువ కాలం ఉండటానికే వెళ్ళారు. క్యాన్సస్ మైదాన ప్రాంతాల్లోని ప్రకృతి మాత ఈ హిమాలయ పుత్రుణ్ణి పలకరిస్తూ ఉండగా ఆయన తన గదికే పరిమితమై గడపదలుచుకోలేదు. ఇంతలో పెను తుఫాను హెచ్చరికని తెలియజేసే సైరన్ మ్రోగసాగింది. జనమంతా తుఫాను వచ్చినప్పుడు తలదాచుకోవలసిన సెల్లార్లోకి పరుగులు తీశారు. రేడియోలో హెచ్చరికలు, సైరన్ మోతలు, పెనుగాలి సవ్వడి, వర్షపు హోరు మధ్య ఆలిస్ గ్రీన్ స్వామీజీని క్రిందకు రమ్మని పిలవసాగారు. స్వామీజీ కొద్ది నిమిషాలు అక్కడే ఉండి వస్తానని చెప్పారు. అందువల్ల స్వామీజీని వెంటబెట్టుకుని రమ్మని ఆమె బాయిడ్ని పంపారు. బహుశా స్వామీజీకి ఇది ఎంతటి అత్యవసర పరిస్థితో తెలియదని భావించింది. బాయిడ్ ఈ అత్యవసర పరిస్థితిని గురించి వివరించిన స్వామీజీ దాని ప్రాముఖ్యతని గ్రహించటం లేదు. బాయిడ్ మాతో స్వామీజీ ఏమైనారో ఇలా తెలియజేశాడు. ఇంకా మన పని మొదలు పెట్టనే లేదు. అప్పుడే ఈ గాలి స్వామిని, డాక్టర్ని ఇంకా మాట్లాడితే ఎవరినైనా ఎలా వెళ్ళగొట్టగలదు? అది అసాధ్యం అంటూ హుందాగా తన లివింగ్ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళి తన భుజాల మీదుగా శాలువాని కప్పుకుంటూ తనకి ఆ గదిలో ఇష్టమైన ఒక మూలగా ఉన్న చోటులో కూర్చున్నాడు. ఆలిస్, నేను సీక్రెట్ హాల్లోకి వెళ్ళాము. అక్కడ ఎల్మర్ అప్పటికే ట్రాప్ డోర్ని క్లియర్ చేసి అప్పటికే లోపలికి మురికి చేరిందా అనే సంగతిని గమనించటానికి చిన్న సందుగుండా లోపలికి చూస్తూ ఉన్నాడు. స్వామీజీ వస్తారని భావించాను, కానీ ఆయన రాలేదు. నేను మళ్ళీ లివింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కష్టాలు వస్తాయి, పోతాయి. అనుకోకుండా కష్టాలు వచ్చి పడవచ్చు, కానీ భయం ఎందుకు పడాలి? విపత్తుల గురించి ఈ ప్రకటనలు ఏమిటి? ఎంతో తెలివైన వాళ్ళని, మిమ్మల్ని అందరినీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళమంటూ ఈ విజిల్స్, ఈ స్పీకర్లలో అనౌన్స్మెంట్స్ ఏమిటి అన్నారు. నేను తలుపు దగ్గర నిలబడి ఆయన వైపు చూశాను. ఆయనతో ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ నేను ప్రయత్నించాలి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోండి అంటూ హుందాగా చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఎత్తి ఆయన పద్మాసనం భంగిమలోకి వచ్చారు. తర్వాత చేతులతో నమస్కార ముద్రలో ఉన్నారు. నేనిక్కడ వాస్తవికతని సంపూర్ణంగా వీక్షిస్తూ ఉండాలి అన్నారు. కణ్వ మహర్షి హిమాలయ సాధువుకు నమస్కరించిన విధం, హిమాలయ సాధువు కణ్వ మహర్షికి తనను తాను పరిచయం చేసుకున్న విధం ఇది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ వ్యక్తిత్వం అందరినీ వశపరుచుకునేది. స్వామీజీ 6 అడుగుల మీద అంగుళం ఎత్తులో స్ఫురద్రూపి. తల ఎత్తుకుని హుందాగా నడుస్తూ వెళ్తూ ఉంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయినా ఆయన చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రజలంతా ఆయన శక్తికి ఆకర్షితులయ్యేవారు. నేను వారిని భారతదేశంలోనూ అమెరికాలోనూ 20 ఏళ్ల పాటు సేవించాను.
వారి నడక, నిద్ర, ఆహారం, షాపింగ్, పనిచేసే విధానం, ఆడే తీరు, ఇతరులతో మెలిగే తీరు, పాలనా సంబంధమైన విధానాల్లో వ్యవహరించే తీరు మొదలైనవన్నీ దగ్గరగా చూశాను. వారి అభిరుచుల్ని పరిశీలించాను. ఒక్కొక్కసారి ఆయన వాటిని గాఢంగా కోరుకునేవారో, మరికొన్నిసార్లు వారు వాటిని ఎలా విదిలించి కొట్టేవారో నేను చూశాను. ఆయన ఏం చేసినా అందులో ఆయన నైపుణ్యం కనిపించేది. ఆయనదే పైచేయిగా ఉండేది. ఆయన అన్ని విషయాల్ని చాలా ముక్తసరిగా, ఎంతో ప్రతిభావంతంగా నిర్వహించేవారు. ఆయన తనే వంట చేసుకునేవారు, శుభ్రం చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం చేసేవారు. తన పక్క తనే వేసుకునేవారు. తన శిష్యులకు ఆయన ఈ విషయాల్ని బోధించేవారు కూడా. ఉదాహరణకి ఆయన వంట చేయడం గురించి తన శిష్యులకు క్లాసెస్ ఇచ్చేవారు. నీరు వృధా చేయకుండా పాత్రలు కడిగే విధానం నేర్పించేవారు శిష్యులకి. కానీ తన స్వంత అవసరాలు తీర్చుకోవలసి వచ్చేసరికి ఆయన కొన్నిసార్లు పొందే వైఫల్యాలు సరదాగా నవ్వు తెప్పించేలా ఉంటాయి. బాయిడ్ ఇలాంటి లక్షణాలు చాలా గమనించాడు. ఆయన స్వామీజీ గురించి ఇలా రాశారు: గ్రీన్ ఇంట్లో స్వామి రామాతో ఉండడం నా జీవన విధానంలో ఎన్నో చెప్పుకోదగ్గ మార్పుల్ని తీసుకొచ్చింది. నేను ఈ విషయాన్ని స్వామీజీ వచ్చిన రోజే గ్రహించాను. దాదాపు 5:30 ప్రాంతంలో ఆయన నా బెడ్రూమ్ తలుపు తట్టి, హే డగ్లస్, ఓ కప్పు ఛాయ్ ఇస్తావేంటి అని అడిగారు. స్వామీజీకి టీ తయారు చేయటం నా నిత్యకృత్యంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా రూపొందింది. స్వామీజీ ఆ దరిదాపుల్లో ఉన్నారంటే క్షణాల్లో నేను వేడిగా టీ కానీ పాలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. స్వామీజీ దాన్ని టిల్క్ అంటూ ఉండేవారు. టీ ఒక పెద్ద గ్లాస్లో ఇవ్వాలి. అందులో టీ డికాక్షన్ చాలా చిక్కగా ఉండాలి. డికాక్షన్తో సమపాళ్లలో పాలు కూడా వేయాలి. కొన్ని స్పూన్ల తేనె దానికి కలపాలి. నేను అలారం హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఉండగలనేమో కానీ చురుగ్గా ఉండే స్వామీజీ గొంతుని పట్టించుకోకుండా ఉండటం కుదరదు. నన్ను వేకువజాముల్లో ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే స్టవ్ నాబ్స్ని ఎలా తిప్పాలో చెప్పటంతో సహా టీ తయారు చేసే విధానాన్ని సొంతంగా చెప్తే సరిపోతుందని ఒకసారి ఆయన నాకు చెప్పారు కూడా. స్వామీజీ నిరంతరం తన ప్రజ్ఞని వికసింపచేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఆయనకు ఆ ప్రక్రియ అంతా తెలియజేశాను. కానీ ఆయన వేకువ సమయాల్లో మేలుకొన్నప్పుడు నేనే టీ తయారు చేసి ఇవ్వటానికి ఇష్టపడేవాడిని. అనియంత్రిత ప్రక్రియల మీద అసాధారణమైన పట్టు సాధించిన ఈ యోగ సాధువు టీ వంటి సాధారణమైన విషయాలకి ఇంతగా ఎలా అలవాటు పడ్డారనే విషయం నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది మొదట్లో. కానీ ఆయన పుట్టింది పెరిగింది భారతదేశంలో కదా, అక్కడి అలవాట్లు సహజంగానే వస్తాయని గ్రహించాను. ఆయన ఖచ్చితంగా అలాగే ఉండాలని పట్టుపట్టలేదు. కానీ ఆయన పట్ల అంకిత భావం, సేవా తత్పరత కలిగిన శిష్యులు ఆ విధంగానే వ్యవహరిస్తారు. స్వామి రామ దక్షిణ భారతదేశంలో శంకరాచార్యగా ఉన్నారు. అందువల్ల వారు సన్యాసుల్లో కూడా ఎంతో పేరు ప్రతిష్టలు కలిగినవారు. భారతదేశంలోని హైందవ సాంప్రదాయానికి చెందిన ధార్మిక ఆధ్యాత్మిక నాయకుల్లో శంకరాచార్య అత్యంత ప్రతిష్టాకరమైన స్థాయి. నాకు తెలిసి స్వామిరామ ఒక్కరికే ఈ స్థితిలో ఉండడం కంటే తప్పించుకుని బయటపడడమే అవసరమనిపించి ఉంటుంది. ఎందుకంటే వారు నాతో ఒకసారి మాట్లాడుతూ, ఈ స్థితిలో ఉండటం బంగారు పంజరంలో చిలుకలా ఉండడమే అన్నారు. ఒక సన్యాసి ఉత్కృష్టమైన పాండిత్యం కలిగి ఉంటే తప్ప ఉన్నతమైన పవిత్రమైన శంకరాచార్య స్థానానికి ఎంపిక చేయరు. స్వామీజీ జీవితమంతా ఉత్కృష్టమైన అధ్యయనం చేశారు. పుస్తకాల మీద నుంచి దృష్టి తప్పకుండా ఉండేందుకు ఆయన ఎన్నో రోజుల పాటు తనకు తానుగా కుర్చీకి బందీ అయిపోయేవారు. కొన్నిసార్లు నాకు ఆయన మనిషికి తెలిసే అవకాశం ఉన్న అన్ని విషయాల్లోనూ అపార ప్రజ్ఞాశాలి అని అనిపించేవారు. అతిభౌతిక శాస్త్రం నుంచి చరిత్ర,
ఉద్యానవన పంటల వరకు అన్ని విషయాలపైన నిశితంగా చర్చించేవారు. దైనందిన జీవితంలో ఆయన అవసరాల్ని ముందుగానే గమనించి వారి నోటి వెంట మాట రాకుండానే వారికి అందుబాటులో ఉంచడం జరిగేది. అందువల్ల వారికి నిత్యకృత్యంలో అవసరమైన వ్యావహారిక ప్రక్రియల్ని నిర్వహించుకోవడంలో ఏమాత్రం అనుభవం లేకపోయింది. విచిత్రంగా స్వామీజీ ఒకవైపు గొప్ప జ్ఞానిగా ఉన్నతమైన విషయాలు బోధించేవారు, మరోవైపు ఏమీ చేతకాని అసమర్థుల్లా దిగులు చెందేవారు కూడా. టెక్నాలజీ అధికంగా ఉండే అమెరికాలో వైరుధ్యాలు, సంక్లిష్టతలు సహజంగానే ఎక్కువ. వాటితో నెగ్గుకు రావాలంటే ఒక సాధారణమైన విదేశీ కంటే కూడా ఈ హిమాలయ యోగికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి తోడు సొంతంగా ఆయనే టీ తయారు చేసుకునే పరిస్థితి కల్పించి మరో ఇబ్బందిని కూడా జత చేయాలని అనుకోవడం లేదు నేను. మొదట్లో స్వామి రామ, నేను ఉదయం వేళల్లో ఇంట్లోనే ఉండేవాళ్ళం. చాలాసార్లు ఆయన నన్ను పై అంతస్తుకి వచ్చి తన గదిలో తనతో పాటు కూర్చోమని చెప్పి తన భారతీయ సంప్రదాయ సంగీత రికార్డింగ్స్ని, భక్తి సంగీతాన్ని వినిపించేవారు. కానీ ఆయన ఎక్కువగా మౌనంగా ఉంటూ ఉండేవారు. కొన్నిసార్లు మేము ఎన్నో గంటల సేపు ఏ మాట మాట్లాడుకోకుండా మౌనంగా ఉండేవాళ్ళం. ఆయన ఎక్కువగా పద్మాసనంలో కూర్చుని అర్ధనిమీలిత నేత్రాలతో నిశ్చలంగా ఉండేవారు. వారి మెడ, వెన్నెముక మామూలు స్థితి కన్నా బాగా నిటారుగా ఉండేవి. అలాంటి సందర్భాలలో ఆయన మరింత పెద్దవారైపోయినట్టు ఉండేది. వారిని చూస్తే పూజ్యభావం కలిగేది. నేను ఏం చేసి పెట్టినా ఆనందంగా తీసుకునేవారు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఇలా స్వామీజీ ఇంకా కొద్ది రోజులు డాక్టర్ గ్రీన్స్ గారి ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.